కంటికి కనిపించే దైవం సూర్యుడు ప్రపంచానికి ఎలుగునిస్తాడు. సకల జీవరాశికి ప్రాణశక్తిని పోస్తాడు. సకల జీవులకు శక్తి రానీకే ఆయన్నే కారణం అంటుంటారు పెద్దోళ్ళు. అసొంటి సూర్య భగవానుని పుట్టినరోజును రథసప్తమి అంటారు. గా రథసప్తమి నాడు భక్తులు సూర్య భగవాను ఎట్లా కొలుచుకుర్రు, ఎక్కడెక్కడ వేడుకలు ఎట్లెట్లయినాయి అన్నీ ఒక్కసారి అరుసుకునొద్దాం పార్రి. 7 కొండల ఎంకన్నా 7 రథాలెక్కి తిరిగిండి ఇయాలొక్కనాడే. సూర్యప్రభ వాహనం, చిన్నకేశ వాహనం, గరుడ వాహనం, హనుమ వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనం ఇట్లా 7 రథాల మీదెక్కి ఊరేగిండు ఎంకన్న స్వామి. అగో చూడలేక రథాలు కదులుతుంటే ముంగట కళాకారుల ఆటలు, పాటలు, కోలాటాలు, భజనలు మాటలలో చెప్పలేము. చెప్పినా అంత సంబరం అనిపించదు గాని మీరే చూడలి ఓ పారి దగ్గరికేంచి. నడిమిట్ల చక్ర స్నానం చేయించిళ్ళు సూర్య భగవానునికి. పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హిందువులంతా మాఘశుద్ధ సప్తమి నాడు రథసప్తమి పండుగను మస్తు ఘనంగా చేసుకుంటారు. అటు మాఘశుద్ధ సప్తమి, ఇటు సప్త రథాల ఊరేగింపు కండ్లార చూడొచ్చని భక్తులు కూడా బగ్గగదిలో వచ్చారు కొండ మీదికి. ఇక అటు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్య దేవాలయంలో పెద్ద పూజలు చేసి సూర్య భగవాను కొలుసుకున్నారు భక్తులు. సూర్యుని పుట్టినరోజని మస్తు మంది భక్తులు వచ్చి కోనేట్ల పుణ్య స్నానాలు చేశారు. దేవునికి పెద్ద పూజలు చేసి కొలుసుకున్నారు, మొక్కులు పెట్టుకున్నారు. ఇటు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం ఊళ్ళో ఉన్న సూర్య దేవాలయంలో కూడా రథసప్తమి వేడుకలు మస్తు సంబరంగా అయినాయి. భక్తులు కూడా బగ్గగదిలొచ్చారు మొక్కులు పెట్టుకునేందుకు. గర్భగుడిలో ఉన్న సూర్య భగవానుడి పాదాలను తాకినాయి సూర్యకిరణాలు. యాదాద్రి నరసన్న కొండ మీద కూడా పెద్ద పూజలు చేసి అయ్యవార్లు సాములోని ఊరేగించారు కొండ మీద. మొత్తానికి రథసప్తమి సంబరాలు అంగరంగ వైభవంగా నడిచినాయి. పోండ్రి 7